హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వర్షాలకి అందరూ సేఫ్‌గానే ఉన్నారని అనుకుంటున్నానండి. ఈరోజు ఈ వీడియోలో అయితే మటన్ లేకుండానే మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఎంతో టేస్టీగా మటన్ లేకుండానే మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. మటన్ లేకుండా మటన్ బిర్యానీ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, పనసకాయ అండి. పచ్చి పనసకాయ, అదేవిధంగా ఉల్లిపాయ, టమోటా, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగా, 5 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు అండి. అదేవిధంగా నానబెట్టుకున్న జీడిపప్పు ఒక 10 తీసుకున్నాను. వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను. బాస్మతి బియ్యం అండి 1.5 కప్పులు. ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి కడుక్కొని. అదేవిధంగా గుప్పెడు పుదీనా, కొత్తిమీర అండి. కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను. హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నానండి. అదేవిధంగా గరం మసాలా కూడా తీసుకున్నాను. చెక్క, లవంగాలు, స్టార్, ఇలాచి, షాజీరా అండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్‌లో పచ్చి పనసకాయ ముక్కలండి 2 కప్పులు పెద్దగా కట్ చేసి పెట్టుకున్న పీసులండి. వీటిని నూనెలో వేసి వేయించుకోవాలి రెడ్ కలర్ వచ్చేంత వరకు. పనసపండు హెల్త్‌కి చాలా మంచిదండి. పనసపండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుందండి. శరీరానికి ఇన్ఫెక్షన్లు రాకుండా హెల్ప్ చేస్తుంది. పనసపండులో పొటాషియం మెండుగా ఉంటుందండి. ఇది శరీరంలో సోడియం సమతుల్యతను నియంత్రిస్తుంది. అందువల్ల ఇది గుండె ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తుందండి. అదేవిధంగా క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది పనసపండుని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల. పనసపండులో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇది ఎముకల్ని బలపరుస్తుంది. అదేవిధంగా ఆస్టియోపోరోసిస్ రాకుండా హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడు ముక్కలకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. అదేవిధంగా ఒక పావు స్పూను మిరియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఆస్తమా ఉండే వాళ్ళకి పనసపండు తీసుకోవటం వల్ల హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయండి. ఎస్పెషల్లీ వాతావరణ కాలుష్యం వల్ల వచ్చే ఆస్తమా అటాక్స్ రాకుండా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. దీంతోపాటు 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటున్నాను. పనసపండులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందండి. ఇది కళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చాలామంది నెయ్యి ఇష్టపడరు, కానీ బిర్యానీలో నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేడెక్కాక గరం మసాలా వేసుకుంటున్నానండి. 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక స్టార్, 2 పచ్చ యాలక్కాయలు, అదేవిధంగా షాజీరా అండి. ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నానండి. బిర్యానీ ఆకు వేసినాక ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ, అదేవిధంగా ఒక 5 పచ్చిమిర్చి మధ్యలో చీల్చుకొని వేసుకుంటున్నానండి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అదేవిధంగా కలర్ కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టమోటాలు కట్ చేసి పెట్టుకున్న పీసెస్ వేసుకుంటున్నానండి. టమోటో ముక్కలు, టమోటో మెత్తబడేంత వరకు వాడ్చుకుంటున్నాను. టమాటో మెత్తగా అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి నేను 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. కారం మసాలాలంతా మీ ఇష్టానికి, అంటే కొంతమంది ఎక్కువ స్పైస్ తింటారు, కొంతమంది తక్కువగా తింటారు, కొంతమంది మీడియంగా తింటారు కదా. దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి. ఇప్పుడు మసాలా అంతా ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 పచ్చిమిర్చి, ఒక 10 జీడిపప్పు నానబెట్టుకున్నది, 10 మిరియాలు, చెక్క, లవంగాలు,
అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేశాను. ఆ బిట్ అయితే మిస్ అయింది. నూనె వదిలేంత వరకు వాడ్చుకోవాలండి. తర్వాత గుప్పెడి పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత హాఫ్ కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ బిట్ అంతా మిస్ అయింది, సారీ దానికోసం. ఇప్పుడు పెరుగు వేసాక బాగా కలుపుకుంటూ ఈ విధంగా ఆయిల్ వదిలేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. పెరుగు వేసుకోవటం వల్ల మనకి స్పైస్ ఎక్కువైనా కానీ కడుపులో మంట రాకుండా ఉంటుందండి. ఈ విధంగా ఆయిల్ వదిలిన తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న పనసకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఇక్కడ పనసకాయ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టేటట్టుగా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. మీకు పనసకాయతో చేసే రెసిపీలు అంటే బిర్యానీ, గ్రేవీ అలా ఇష్టమా, లేదు పనస పొట్టుతో చేసే కూరలు ఇష్టమా, ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు నానబెట్టిన బియ్యంలో నుంచి నీళ్లు తీసేసి రైస్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ రైస్కి మసాలా అంతా పట్టేటట్టుగా మరీ ఎక్కువసేపు కలపకూడదండి. స్లోగా బియ్యం విరగకుండా స్లోగా కలుపుకోవాలి. ఏ బిర్యానీ అయినా, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ, ఏ బిర్యానీకైనా ఈ విధంగా మసాలాలో రైస్ వేయించుకుంటే పొడి పొడిగా వస్తుందండి. అదేవిధంగా రైస్కి మసాలా బాగా పడుతుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది ఒక టిప్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 1.5 కప్పుల రైస్కి నేను 2.5 కప్పుల నీళ్లు వేసుకుంటున్నానండి. మనం ఆల్రెడీ హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసాం కదా, 2.5 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. ఇంతవరకు వీడియో చూసి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని మసాలా అది సరిపోయిందా లేదా కూడా చూసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే రానిస్తున్నానండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. రెండు విజిల్స్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకుంటే కనుక ఈ విధంగా వేడి వేడి పనసకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. నేనైతే దీన్ని ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటున్నాను ఈరోజు. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. పనసకాయ ముక్కలు అచ్చం మటన్ పీస్ లాగా ఉంటాయండి టేస్ట్కి. ఇంతవరకు వీడియో చూసి లైక్ చేయకుండా ఉంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. అదేవిధంగా ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మొదటిసారి ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.